జానీ మాస్టర్ వివాదంపై ఆయన భార్య తొలి రియాక్షన్. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి మనకందరికీ తెలిసిందే. తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో ఢీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయినట్లు తెలిపింది. ఆ తర్వాత తనకు సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్కు పిలిపించారని తెలిపింది. 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్ళానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటకి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదేవిధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా జానీ మాస్టర్ భార్య ఆయేషాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె మాట్లాడుతూ జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని తెలపడం జరిగింది. జానీ మాస్టర్ 10 మందికి ఉపయోగపడే పనులే చేశారు కానీ ఇలాంటి పనులు చేయరని ఆమె చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ ఎంతో మంచిగా ఉంటారని, అందుకే స్టార్ హీరోలో ఆయనకు వరుస అవకాశాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా ఆయేషా చెప్పుకొచ్చారు. జానీ ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తారని, చివరికి ఆయనకు మంచే జరుగుతుందని ఆమె తెలిపారు. అయితే ఈ వీడియో పాతదని తెలుస్తోంది. గతంలో జానీ మాస్టర్ అసోసియేషన్ వివాదంలో చిక్కుకున్నప్పుడు ఆయన భార్య మాట్లాడిన వీడియో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వివాదంపై జానీ మాస్టర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది వ్యూవర్స్.